హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి అభిరుచులు. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకున్నాను. పసుపు సాల్ట్ వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాం, మీకు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టూ స్పూన్లు కారం వేసుకోవాలి. జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకున్నాము. కప్పు పెరుగు వేసుకోవాలి. మొత్తం 1 కప్పు వేసుకోవాలి ఫుల్గా. ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసి వేసుకుంటున్నాము. ఆనియన్స్ వేగించిన ఆయిల్ అన్నమాట 1 కప్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇలా. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందాము. అనాస పువ్వు, చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, చాజ్ పువ్వు ఇవన్నీ వాటర్లో వేసుకోవాలి. ఇందాక మిల్చుకున్న 1 స్పూన్ పేస్ట్, వాటర్లో కూడా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర. కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను. వాటర్లో సాల్ట్ కొంచెం ఎక్కువయ్యేటట్టే చూసుకోండి, అప్పుడే రైస్కి సరిపోతుంది అనమాట. ఓకే, 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం మేము ఇక్కడ. 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ రైస్, అప్పుడే బాగుంటుంది అనమాట బిర్యానీ. ఓకే, రైస్ అలా పట్టుకుంటే ఎరగాలి, అప్పుడే మనకు రైస్ కంప్లీట్గా ఉడికినట్టు. 70% ఉడికితే సరిపోతుంది అనమాట. ఆ పక్కన చికెన్ మేము వేగించుకుంటున్నాం, అది కూడా 50% ఉడకాలి. ఓకే, 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం.
మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని చికెన్ వేసుకోవాలి. ఉడికించిన రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 50% ఉడికించుకున్నాం. కొంచెం గీ వేసుకోవాలి పైన. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇందాక కొంచెం మిగిలిన ఆయిల్ పైన వేసుకోవాలి. కొత్తిమీర, మనం ముందుగా రైస్ ఉడికించుకున్నాము. ఆ వాటర్ ఏమొచ్చి హాఫ్ గ్లాస్ తీసుకున్నాం మేము. హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం పక్కన. ప్యాన్ మీద ఈ బిర్యానీ పాత్ర పెట్టుకోవాలి. వావ్, యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ. నేను ఇలా చేస్తానని అనుకోలేదు, మీకోసం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.